హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ విత్ హోమ్ థియేటర్ అనమాట ఉన్న ప్రాజెక్ట్ని తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు ప్రీమియం ప్రాజెక్ట్ అండి. సో వజ్ర గ్రూప్ వాళ్ళ ఆవాస సాహిత అనే ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్టు గాకిలాపూర్లో అయితే ఉందండి. సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దుండికల్ ఎగ్జిట్కి దగ్గరగా ఉంటుంది. అలాగే కాగిలాపూర్లో ఈ ప్రాజెక్ట్ అయితే ప్రీమియంగా డెవలప్ చేస్తున్నారు. ఆవాస సాహిత అనే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. 4 BHK మనకు ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. అలాగే ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే 8.2 ఏకర్స్లో 127 విల్లాస్ అయితే ఉంటాయి. G+2 ఫ్లోర్స్ విల్లాస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి తీసుకుని 200 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే విల్లాస్ అయితే ఉంటాయి. దీని పక్కన కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తానండి. దీని పక్కన ఏపీఆర్ ప్రవిన్స్ హైనోరా అనే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఇది ఏపీఆర్ ప్రవిన్స్ హైనోరా, ఏపీఆర్ వాళ్ళ ప్రాజెక్టు. అలాగే ఎల్లో కలర్ లైన్ ఏది ఉందో మన ప్రాజెక్ట్కి కనెక్టివిటీ అనమాట. సో ఇది ఎల్లో కలర్ లైన్. దీని బ్యాక్ సైడ్ కానీ చూసినట్లయితే విహాన్ అనే విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. సిద్ధార్థ డెవలపర్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఇది విల్లా ప్రాజెక్టు. అలాగే ఇక్కడి నుంచి కనెక్టివిటీస్ చూస్తే మెయిన్ రోడ్కి ఏదైతే దుండిగల్ హైవేకి కనెక్టివిటీ అయితే చూపిస్తానండి. సో ఎగ్జిట్ నెంబర్ ఇది దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5 అంటామన్నమాట. అలాగే ఇక్కడి నుంచి మనకి ఈ మెయిన్ రోడ్ నుంచి కానీ చూసినట్లయితే ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అయితే చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది దుండిగల్ ఎగ్జిట్ టోల్ గేటు. అలాగే మన ప్రాజెక్ట్కి దగ్గరలోనే మనకు చూస్తే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అయితే ఉంటుందండి. ఇది మొత్తం మనకు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనమాట. అలాగే దీనికి ఆపోజిట్గా చూస్తే ఇక్కడ ప్రణీత్ ప్రణవ్ మనకు వాళ్ళ గ్రూప్ ఆర్క్ అనే విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. సో ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఓఆర్ఆర్ కూడా దగ్గరగా ఉంటుంది. సో ఈ దుండిగల్ సైడ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పాలి. సో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రైసింగ్ గురించి కూడా చెప్తానండి. 4 BHK విల్లాస్ G+2 ఫ్లోర్స్ 8.2 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు. 127 యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే నియర్ బైలో చాలా స్కూల్స్, హాస్పిటల్స్ అవన్నీ ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. అలాగే మీన్వైల్ మనం చూస్తే దీంట్లో ఇంకా ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారనే దాని గురించి కూడా మనము ఒకసారి చూద్దాము. స్కూల్స్ ఎమ్యూనిటీస్ ఏమున్నాయనే దాని గురించి. సో స్కూల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు ఈ విధంగా అయితే ఉంటుందండి. ఓవరాల్గా మాస్టర్ ప్లాన్ చూస్తే మనకు వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. లోన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అలాగే మనకు నియర్ బైలోనే ఒక 10 మినిట్స్ డ్రైవ్లో మనకు స్కూల్స్ అయితే చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్, ఐటీ హబ్స్, కనెక్టివిటీస్ అన్నీ చెప్తానండి. అలాగే స్కూల్స్ విషయానికి వచ్చినట్లయితే 10 మినిట్స్ డ్రైవ్లో సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. 15 మినిట్స్ డ్రైవ్లో చూస్తే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు హాస్పిటల్స్ విషయానికి వచ్చినట్లయితే నియర్ బైలోనే చాలా హాస్పిటల్స్ అయితే ఉన్నాయండి. 10 మినిట్స్ డ్రైవ్లో భాస్కర్ హాస్పిటల్ అయితే ఉంది. అలాగే 20 మినిట్స్ డ్రైవ్లో కనుక చూసినట్లయితే మనకు మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ అయితే ఉందన్నమాట. అలాగే వీటితో పాటు ఐటీ హబ్స్ కానీ చూసినట్లయితే 5 మినిట్స్ డ్రైవ్లో 650 ఏకర్స్ ఆఫ్ అప్కమింగ్ ఎలక్ట్రానిక్ పార్క్ అయితే ఉంది. 15 మినిట్స్ డ్రైవ్లో టెక్ మహీంద్రా ఉంది. 20 మినిట్స్లో కండ్లకోయ ఐటీ పార్క్ అయితే అప్కమింగ్ ఐటీ పార్క్ కూడా ఉందన్నమాట. అలాగే కనెక్టివిటీస్ కూడా చూసినట్లయితే 5 మినిట్స్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 అయితే ఉంటుంది దుండిగల్లో. అలాగే 10 మినిట్స్ డ్రైవ్లో గండిమైసమ్మ క్రాస్ రోడ్స్, 15 మినిట్స్లో మనకు బాచ్పల్లి, 25 మినిట్స్లో జేఎన్టీయూ మియాపూర్, అలాగే 15 మినిట్స్లో మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికి వెళ్ళొచ్చు. కాలేజెస్ విషయానికి వచ్చినట్లయితే 15 మినిట్స్లో మల్లారెడ్డి యూనివర్సిటీ, అలాగే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 20 మినిట్స్లో ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్ చూస్తే 15 మినిట్స్లో అప్కమింగ్ మాల్ అయితే ఉందండి, బాచ్పల్లి క్రాస్ రోడ్స్. 20 మినిట్స్లో జీపీఆర్ మల్టీప్లెక్స్, 30 మినిట్స్లో జిఎస్ఎం మాల్, 35 మినిట్స్లో మనకు వాల్యూ జోన్ హైపర్ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అవుట్డోర్ ఎమ్యూనిటీస్ చూస్తే స్కేటింగ్ రింక్, ప్లాట్ఫామ్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, మల్టీపర్పస్ హాల్, కిడ్స్ పూల్, స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ జిమ్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. అలాగే వీటితో పాటు ఇక్కడ చూస్తే మనకు క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. సో ఇది స్విమ్మింగ్ పూల్ వ్యూ అండి. సో క్లబ్ హౌస్లో ఏమేమి ఉన్నాయనే దాని గురించి కూడా చూద్దాము. క్లబ్ హౌస్లో మనకు చాలా ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చినట్లయితే బ్యాంక్వెట్ హాలు, ఇండోర్ గేమ్స్, తర్వాత మనకు కన్వీనియన్స్ స్టోర్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, వీటితో పాటు టేబుల్ టెన్నిస్, చేంజింగ్ రూము, స్విమ్మింగ్ పూలు, కోవర్కింగ్ స్పేస్, గెస్ట్ రూమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే మనం ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 1.8 CR నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే జనవరి 1 నుంచి ఇది 1.8 కాస్త 1.9 CR అవుతుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి
వీళ్ళ వెబ్సైట్ చెక్ చేయండి, అలాగే సైట్ విజిట్ చేయండి. ప్రజెంట్ ప్రోగ్రెస్ అయితే ఈ విధంగా అయితే ప్రోగ్రెస్ అయితే ఉందండి. సో మంచి స్పెసిఫికేషన్స్ కూడా చేస్తున్నారు. సో డెవలపర్ వైజ్గా చూస్తే బాగానే ఉందండి. ఒకసారి విజిట్ చేయండి, మీరు మోడల్ విల్లా కూడా చూడొచ్చు. ఇక్కడ కనెక్టివిటీస్ ఇవన్నీ చూపించడం జరుగుతుందన్నమాట. స్పెసిఫికేషన్స్ కూడా బాగున్నాయండి. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వెబ్సైట్లో చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.